భార్యపై భర్త అమానుష దాడి. ప్రకాశం పోలీస్ సీరియస్ యాక్షన్. ఇప్పటికే 2 అరెస్ట్. కుటుంబ సభ్యుల కోసం గాలింపు. ఘటన తెలిసిన వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు, బాధిత మహిళను వైద్యశాలకు స్వయంగా తరలించిన పోలీసులు. తర్లపాడు మండలం కలుజువ్వలపాడు గ్రామం ఎస్టీ కాలనీ చెందిన గురునాథం భాగ్యలక్ష్మి అనే మహిళపై భర్త బాలాజీ దాడి చేసిన ఘటనకు సంబంధించి జిల్లా ఎస్పీ శ్రీ హర్షవర్ధన్ రాజు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు పోలీసులు తక్షణం స్పందించారు. సమాచారం అందుకున్న వెంటనే దర్శి డీఎస్పీ లక్ష్మీనారాయణ, పొదిలి సీఐ వెంకటేశ్వర్లు, తర్లుపాడుపాడు ఎస్ఐ బ్రహ్మనాయుడు సంఘటన ప్రదేశానికి వెళ్లి బాధితురాలను పరామర్శించి సదరు మహిళను హుటాహుటిన వైద్యశాలకు తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి 2 అరెస్టు చేశారు. సుమారు 12 సంవత్సరాల క్రితం వివాహమై వారికి 2 కుమారులు, 2 కుమార్తెలు సంతానమున్నట్టు తెలిసింది. గురునాథం భాగ్యలక్ష్మి కలుజువ్వలపాడు గ్రామములోని బేకరీ నందు పనిచేసుకునేవాళ్లు. గురునాథం భాగ్యలక్ష్మి భర్త బాలాజీకి మద్యం తాగే అలవాటు ఉండటం వలన, అంతేగాకుండా గురునాథం భాగ్యలక్ష్మిని అనుమానిస్తున్నట్లు సమాచారం తెలిసింది. 13వ తేదీ 9వ నెల 2025 సంవత్సరం రాత్రి సుమారు 9 గంటల సమయంలో గురునాథం భాగ్యలక్ష్మి కలుజువ్వలపాడు గ్రామములోని బేకరీలో పని ముగించుకుని ఇంటికి వెళుతుండగా మార్గమధ్యలో గురునాథం భాగ్యలక్ష్మి భర్త బాలాజీ, అతని కుటుంబ సభ్యులు కలిసి ఆమెను ఇంటికి తీసుకువెళ్లి చేతులు కట్టేసి బెల్టుతో వీపు పైకొట్టి కాళ్లతో చేతులతో కొట్టినారు. మహిళలు, పిల్లలపై దాడులు జరిగితే సహించేది లేదని జిల్లా ఎస్పీ గారు అన్నారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం, ఒంగోలు, ప్రకాశం జిల్లా.